బైసన్ తెలుగులో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ధ్రువ్ గారు కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ అండి. ఎంత బాగుందంటే హాయిగా ఉంది. మీ ఫాదర్ని చూస్తున్నట్టే ఉంది. ఒక 25 years బ్యాక్ ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికి తెలుసు. అపరిచితుడు దగ్గర నుంచి మేము అందరం ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్. బైసన్ ట్రైలర్ చూసాం. ఇట్స్ ఫెంటాస్టిక్, రియల్లీ ఫ్యాబులస్. థ్యాంక్ యూ అండి. అండ్ లెటర్ ఎవరు రాశారు సార్? ఎంత ముద్దుగా చదివారు. సరే. లెటర్ హూ wrote this letter? I have a friend, Hi Nana director Shaurya. Okay. So I wrote it in English. He translated for me in Telugu. సూపర్. బైసన్ హౌ బిగ్ అండి, ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు తమిళ్లో కూడా చాలా మంచి నెంబర్స్ వచ్చినాయని విన్నాం. ఇక్కడ కూడా ఎంత ఎఫర్ట్ రాబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు? Tamil, I'll speak in English now. ఎస్ ప్లీజ్. Tamil, it's doing extremely well. Here, apart from numbers and all that, I just want all of you to watch the film and appreciate the film and come to theaters. That's all. I think you'll really like the film. So, yeah. సార్ ఎస్పెషల్లీ వి మిస్ మారి సెల్వరాజ్ గారు. చాలా అంటే చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ మా అందరికీ. నిజంగా ఇప్పుడు వస్తారేమో అనుకున్నాం, రాలేదు. అనుపమ గారు, మీ ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాయండి. అన్ని లాంగ్వేజ్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ ఫిలిమ్స్ సంబంధించి ఆయన కబడ్డీ నేర్చుకొని ప్రాక్టీస్ చేశారు, మీరేం చేశారు? అయ్యో, నేను యాక్చువల్లీ షూట్కి ఒక 1 week ముందు మమ్మల్ని పిలిచి అక్కడ ఇప్పుడు దీనిలో కనిపిస్తున్న ట్యాన్ ఉంది కదా, అది యాక్చువల్ రియల్ ట్యాన్. అది అది చాలా తక్కువ మేకప్ కానీ ఎక్కువ ట్యాన్. దానికి కోకోనట్ ఆయిల్ అంతా ఫేస్ మీద అప్లై చేసుకుని హీ వుడ్ సెంటెస్ టు వర్క్, పొలంలో పని చేయడానికి, ఇంకా బ్రిక్స్ మేక్ చేయడానికి, ఇంకా ఆ బాడీ లాంగ్వేజ్, ఆ పల్లెటూరు టిపికల్ విలేజ్ అమ్మాయి, ఆ పల్లెటూరు అమ్మాయి ఫీలింగ్ రావడానికి, ఆ స్ట్రెంగ్త్ రావడానికి, ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వడానికి ఆయన మాతోనే అలా చేపించారు. అప్పుడు ఈయనతో ఏం చేపించారు? మామూలు హెయిర్ అయితే ఎంత నూనె కావాలో తెలుసు, కానీ మీ హెయిర్కి అంతలాగా అనగడానికి ఎంత నూనె పట్టిందో. అయ్యోయ్యో, చాలా కష్టం అండి. అది పొద్దున ఒక మా హెయిర్ స్టైల్స్ నేను ఒక చాలా టైం తీసుకుని మేము అలా టైట్గా కట్టేవాళ్ళం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. బాలాజీ గారు యాక్చువల్లీ ఇది దివాళీ రిలీజ్ అనుకున్నారు కదా, తెలుగులో కూడా లైక్ ఒక డేట్ వేశారు, బట్ వై పోస్ట్పోన్ 24th? సార్ ఇది యాక్చువల్లీ సినిమా మంచి సినిమా. ఇప్పుడు దీపావళి 4 సినిమా ఉంది మీకు తెలిసిండేది. ఆ టైంలో ఇంత ఒక మంచి సినిమాని ఇక్కడ వచ్చి దాన్ని ఒక కిల్ చేయకూడదని ఒక ఉద్దేశంతో మేము ఈ 24th వస్తున్నాము. అలాగే వేరేం ఉద్దేశం కాదండి. అలాగే అది రిలీజ్ అయింది, అది మంచి సినిమా, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ హిట్ కోసం వెయిట్ చేసి చేయలేదండి. ధ్రువ్ గారు హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పినట్టు మీ నాన్నగారి వర్క్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, లైక్ ఎనీ లాంగ్వేజ్. అండ్ మీ వర్క్కి సంబంధించి మీ నాన్నగారి నుంచి, ఫాదర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి మీకు? ఎస్పెషల్ బైసన్ చూసాక ఏం మాట్లాడారు విక్రమ్ గారు? He was very proud. He was very surprised. And he watches me as if he's watching himself. So he'll give me 100 corrections and all that. So he doesn't see me, when he watches me on screen, he doesn't see me as his son. He'll be watching and seeing whether I'm doing it right, whether he's doing it right. So yeah, he's very happy, very proud. ధ్రువ్ గారు. Yes, sir. More than your speech or anything else, your intention to connect to the audience in Telugu, I liked it very much. Thank you, Andy. అంత స్వీట్గా స్పీచ్ చూసి అనుపమ గారు రాశారు అనుకున్నాను. కాదండి, ఆయన నాకన్నా చాలా స్వీట్ అండి. నేను అప్పుడప్పుడు కొంచెం ఎనీవేస్ ఐ హ్యావ్ 2 questions అండి. మీ స్పీచ్లో మీరు మాట్లాడినట్టు యూ స్పోక్ అబౌట్ యువర్ ఫాదర్, హౌ హీ కేమ్ హియర్, హౌ వాట్ హీ అచీవ్డ్ అండ్ మాట్లాడారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్. పీపుల్ దీస్ డేస్ స్పీక్ సో మచ్ అబౌట్ నెపోటిజం అని, అడ్వాంటేజెస్ అని అవన్నీ మాట్లాడతారు కదా. మీరు చేసిన 2 సినిమాలు అయినా సరే యూ హ్యావ్ ఏ వెరీ లాంగ్ జర్నీ. సో హౌ ఇట్ ఈస్, మీ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ బీయింగ్ ఎ స్టార్ కిడ్? I think it is true that I'm a star kid and I'm able to get opportunities. But I'm willing to do whatever it takes for the people to accept me, to love my work, and for me to find a place in Tamil, Telugu, Indian cinema.
And until then, I think I will continue to work. And in this movie, Bison specifically, I always thought in my place, if there was a person who didn't come from a film background, how much would he do? How much would he work? I would constantly have that in my brain and work for this movie and prepare for this movie. At the same time, had there been a kabaddi player in my situation who got an opportunity to work with Mari Selvaraj sir, what efforts he would have put, I tried to put to my best. I believe it is more tough than to be Vikram sir's son, actually. To be any other star kid otherwise. He is somebody who is known for his dedication and hard work and body transformation, and so, but he's also a very big inspiration for me. So I look up to him, and I derive a lot of energy from him. We love him so much, sir. And another question, the other day I was seeing a social media discussion about Bison. People were talking like casteism is everywhere in the India, but Tamil film industry makes more films about caste and casteism than any other industry. Why is it so? I think with regard to Mari Selvaraj sir, he makes cinema because of what he has been through in his own life. And every director has the right to make their art the way that they want to. And I think it is important when there is still a social climate like this in India, but mostly also in southern parts of Tamil Nadu, it is important to address this and throw light on the fact of the things that still happen. And cinema is a good medium to educate people about it, is what I feel. I wish you all the best, sir. Thank you, Andy. Hopefully someday your son will come down to Hyderabad and buy a suitcase. Son And or people daughter, will talk yes. about Dhruv. Hopefully, sir. All the best, sir. Thank Dhruv. you. Thank you, Andy. ఐదు Hi. ఇందాక మీరు మాట్లాడినట్టుగా విక్రమ్ సార్కి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉంది మొత్తం ఆల్ లాంగ్వేజ్లో కూడా. ఈ సినిమా మీకు పర్టికులర్గా బైసన్ ఆల్రెడీ తమిళ్లో బిగ్ సక్సెస్. సో తెలుగులో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు ఈ సినిమా ద్వారా మీరు తెచ్చుకుంటారు అనుకుంటున్నారా? I usually don't think too much about that, sir. For me, now that Balaji sir is here, people can watch our film in Telugu. That itself makes me very happy. Now, because of Tamil, maybe some people might not like with subtitles, they can't watch the movie. But now people here have an option to watch the movie, and that is enough for me. ఎవరు ఏ హీరో డబ్ల్యూ హీరోకి రేని వెరీ రేర్ అకేషన్. ఫస్ట్ ఫిలిం ఆల్రెడీ వన్ డైరెక్టర్ కంప్లీటెడ్ మూవీ అండ్ అనదర్ డైరెక్టర్ ఇస్ అగైన్ ఈ స్టార్టెడ్ ఫస్ట్ మూవీ డబ్ల్యూ మూవీ. సో టూ డైరెక్టర్ యాక్టింగ్ ఇన్ ఫస్ట్ మూవీ. ఆల్రెడీ రీసెంట్లీ ఓటీటీ ఆల్సో బాలా మూవీ వర్షన్ ఆల్సో ఇస్ రిలీజ్. సో హౌ is that? రెస్పాన్స్ ఇన్ ఓటీటీ ఆల్సో? That that is something I want to move past. But I look back on that part of my journey and I accept it and embrace it. And I feel it really helped me grow to be the person who is talking to you here today. And I have no regrets. అంటే విక్రమ్ గారు అనగానే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెరిమెంట్లో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. సో సేమ్ ఫాలోయింగ్ మీరు ఫాలో అవుతున్నారా? డాడీని మీరు ఫాలో అవుతున్నారా? Nothing like that, sir. But I like when there is some challenge in the role, something intense. I want to do things where I challenge myself, that's all. మీకు మొదటి సినిమా నుంచి టూ డైరెక్టర్స్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. దీని కూడా ఆల్రెడీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇస్ డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆల్సో ఈజ్ ప్రెజెంట్స్ మూవీ దిస్ మూవీ బైసన్ ఇన్ పారంజిత్. Yes. Out experience. And then two directors also, this movie also is working. Two directors, no, sir. Ranjit sir is the producer. And producer, director also is producing, no. The director also? Paranjit is already present. producer. Expert. Yeah. Okay. Yes, I didn't understand the question, sir. We also didn't understand the question, sir. Production లో కదా, direction లో The కదా. production separate, direction separate. అదే సార్ నేను చెప్పేది అంటే ఫస్ట్ మూవీ కూడా మీకు ఇద్దరు దర్శకులతో చేశారు. అలాగే ఈ సినిమా ప్రొడక్షన్లో కూడా ఎంటైర్గా డైరెక్టర్. దాని గురించి అవుట్ ఫీల్ అని Feel very nice, meet so many people in cinema and get new friends. ఏమండి చెప్పండి. వరుసగా ఈ సంవత్సరం నాకు తెలిసి ఇది 6th మూవీ అనుకుంటా. అవునా అండి?
వరుస కంటిన్యూ సక్సెస్ మూవీలు చేయడం ఎన్ని చేయడం ప్లస్ Four- తెలుగు four ఏ కదా? 4th మూవీ 6th మూవీ ఫోర్ ఓకే తమిళ్ అండ్ తెలుగు అండ్ మలయాళం వరుసగా బ్యాక్ టు బ్యాక్ చేయడం గురించి చాలా సంతోషంగా ఉందండి. ఇట్స్ అ ప్రివిలేజ్. లైక్ పాస్ట్ 2 ఇయర్స్ నా రిలీజెస్ చాలా తక్కువ ఉండింది. దట్స్ బికాస్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ దీస్ ఫిల్మ్స్. ఇప్పుడు బైసనే ఫినిష్ అవ్వడానికి చాలా టైం పట్టింది బికాస్ ఇట్స్ లైక్ కబడ్డీ బేస్డ్ మూవీ అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టుక్. సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్ అండ్ హ్యాపీ. Dhruv garu. So, myself Hemamali here. First of all, congratulations for Tamil success and Thanks, all sir. the very best for Telugu success. Thank And you. welcome to Tollywood and welcome to Hyderabad. Thank you so much. So, trailer was too good. చాలా 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 బాగున్నారు. ఈవెన్ యువర్ స్పీచ్ వాస్ ట్రెమెండస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సో బై సీయింగ్ యువర్ జర్నీ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ రీమేక్ ఆఫ్ అర్జున్ రెడ్డి సో అండ్ టిల్ నౌ బైసన్ యూ చూస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్క్రిప్టింగ్. So what element likes you more in this story means what you will say? Like I mentioned, I like for there to be some level of challenge in it. I'm not somebody who has played too many sports in my life. I used to do track and field running, but my friends used to play football, basketball. I was more into photography and things like that. So when it came to Bison, this is based on a true story about somebody called Manathi Ganesan, who's an Arjuna Award winner, who played kabaddi for the country. And that challenge was calling me, so I just really wanted to do it, and I really wanted to work with Mari Selvaraj sir. He's a revolutionary director. I really like his cinema. So To get this complete transformation, how many years, or how many months you were being part of that? so I learned kabaddi for about 2.5 years. Okay. I lived in Tirunelveli for 1.5 years, and yeah. That's it. And meanwhile, talking before, you said that your dad is super good at transforming about the characterizations. What do you feel about yourself if you get any scope of doing like I type of movie? Because in that movie only he transformed 4 to 5 characters. If you get any chance of doing such type of things, will you take up that? Like your dad take up that and did brilliant performance? I would love to do that, but I don't think I can ever do it like Jian Vikram. But I'll try my best. All the very best. Thank And you. Nivas garu. So music is chala chala బాగుంది. So soothing and all. 2 songs విన్నాం. That was too good. So how much time you get to compose these songs? Because sometimes script takes a long time to deliver such a music. So tell us your experience with this film. With this film, the creative part didn't take much time. Me and the director, Mari sir, whenever we sit, we just come up with something some magic will happen. But the process of these tunes, because after composing all these things, we just like give it some rest for like say 1 month or 2 months. After that, when we hear fresh, you get a new perspective. So by the time we have a lot of time for the film to also release, we just keep improvising. I think it has come out on the screen because until the last minute we were improvising. So some new ideas will come, something will come because creative process is never ending, right? You should know when to stop. I think we stopped before 2 days of the song release and the song got released and people are liking it. Yeah. Thank you so much. Thank you. అనుపమ. చెప్పండి. హాయ్, దిస్ ఇస్ రాణి. హాయ్. ఇంతకుముందు మీరు స్పీచ్లో మాట్లాడుతూ ప్రతి సినిమాకి ఒక వర్క్షాప్ అనేది చేస్తూ ఉంటాము, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి కానీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ అని చెప్పారు. అలాగే ఈ బైసన్లో మీరు రాణి క్యారెక్టర్ కోసం సో ఎలాంటి వర్క్షాప్ చేశారు అండ్ ఎంతవరకు మీరు అంటే దాన్ని జస్టిఫై చేస్తారంటే చెప్తారు ఆ క్యారెక్టర్? జస్టిఫై చేయడం అది నేను చెప్పలేను, మీరే చూసి చెప్పాలి. కానీ నేను ట్రై అయితే చేశాను. అంటే మారి సార్ అంటే నేను ట్రై చేయడం కన్నా ఆయన వదులుకోరు అలా. ఆయన సినిమాలో ఉండాలంటే ఆ మాత్రం వర్క్ అయితే పెట్టాలి, ఆ ఎఫర్ట్ అయితే ఉండాలి. సో నాతో పాటు రజిషా చాలా ఒక మంచి క్యారెక్టర్ చేస్తుంది దీనిలో. షీ ప్లేస్ హర్ సిస్టర్ ఇన్ ద ఫిల్మ్. సో మేమిద్దరం పొద్దునే వెళ్ళి మేము షూట్ ఉండదు, ఆ 1 వీక్ షూటే ఉండదు. కానీ అక్కడ ఉన్న ఊరు వాళ్ళతో ఇప్పుడు తిరునల్వేలి షూట్ చేసినప్పుడు మామూలుగా మనకి వెనకాల యాక్ట్ చేసిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు, కానీ వీళ్ళందరూ ఊర్లో ఉన్న వాళ్ళే, మారేసరికి పరిచయం ఉన్న వాళ్ళే, మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళం. సో వాళ్ళే వచ్చి వాళ్ళే మా టీచర్స్ అనమాట.
లేక్ వెళ్ళి అక్కడ నుంచి క్లామ్స్ పిక్ చేసుకోవడం కావచ్చు, కానీ ఈ పొలంలో పని చేయడం కావచ్చు, బ్రిక్ మేకింగ్ కావచ్చు, ప్రతిదీ వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళకి అసలు వాళ్ళు చాలా ఆనెస్ట్ ఉంటారు. వాళ్ళకి ఈ మోమాట పడ్డం అలాంటి ఏమి ఉండదు. తిడతారు వాళ్ళు, మళ్ళీ ఇంపోజిషన్ లాగేస్తారు, మళ్ళీ రిపీట్గా చేయమంటారు. సో అట్లా చేసి చేసి ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. Dhruv garu here. దేవ్ Welcome to Hyderabad. Thank you, Andy. I'm a huge fan of Mahan, film called Mahan. I'm disappointed when it released in Amazon Prime. So, and I'm happy now. Why? Because Bison is releasing in Telugu. Are you dubbed in Bison for Telugu version, Tamil version? Okay, first of all, thank you so much for appreciating Mahan. I really wanted to dub in Telugu, but unfortunately, because we had promotions for Tamil, I didn't have time. But I dubbed in Tamil. Hopefully, if I do another film, I'll definitely dub in Telugu and would also like to do straight Telugu films. Okay, what made you choose this film? And working experience with Mari Selvaraj garu. The reason I chose this film mainly was because of Mari Selvaraj sir. I really love his cinema, and I love the way he uses the medium to convey very important messages to society. And the story is about, like I said, it's a true story about a kabaddi player. He's had a very extraordinary life, so I really wanted to do it. And we are expecting straight Telugu film from you. Yes, I'll try my best. Okay, Anupama garu. చెప్పండి. మీరు లాస్ట్ 3-4 months నుంచి మీ ఫిలిమ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అవునండి. ఒక్కొక్క సినిమా డిఫరెంట్ జానర్స్లో ఉంది. సో ఈ సినిమా అంటే టోటల్గా అడాప్ట్ చేయాల్సి వచ్చింది అనిపిస్తుంది చూస్తుంటే. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా చూసినాక? యాక్చువల్లీ ఒక విలేజ్కి వెళ్ళినట్టు అనిపిస్తుందండి. మీరు మారీసో ఫిల్మ్ స్పెషాలిటీ అదే. ఇప్పుడు వర్షం పడినప్పుడు మనకి ఆ మట్టి వాసన అనిపిస్తుంది. సో అట్లాంటి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఐ రియలీ హోప్, అంటే మేము ఎక్కువ చెప్పడం కన్నా మీరు ఈ ట్రైలర్ సాంగ్స్ అవన్నీ చూసారు కదా. సో ఐ రియలీ హోప్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ వాట్ ఇట్ ఈస్ గోన్ బీ లైక్. అండ్ మీరు చెప్పినట్టు చాలా రిలీజెస్ అవుతున్నాయి. ఇప్పుడు మలయాళంలో ఒక రిలీజ్ అయింది, దట్స్ ఆల్సో గోయింగ్ వెల్. దట్స్ అ ఫనీ ఫిల్మ్. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ డైరెక్టర్స్ నాకు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ త్రూ అవుట్ దీస్ ఇయర్స్. నో మ్యాటర్ వాట్ మై అప్స్ అండ్ డౌన్స్ అన్నీ వాళ్ళు ఏం జరిగినా సరే వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. అనుపమ గారు, చెప్పండి. అనుపమ గారు ఇక్కడ చెప్పండి. ఏం లేదంటే మీరు పర్టికులర్గా మలయాళం గురించి తెలుసు, తెలుగు గురించి తెలుసు, తమిళ్ గురించి తెలుసు. ఎందుకు ఇట్లాంటి ఒక కథలన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి? ఎక్కడ హ్యాపీ మూడ్తో ఎందుకు ఉండవు? పర్టికులర్గా ఈ వెనకబడిన తరగతులకు సంబంధించిన కథలు తీసుకున్నప్పుడు పర్టికులర్గా ఇట్లాగా తమిళనాడుకి సంబంధించిన కథలు ఎందుకు అంత ఎమోషనల్గా ఉంటాయి? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ధ్రువ్ చెప్పినట్టు మారీ సార్కి ఒక ఐడియాలజీ ఉంది. అండ్ హీ హ్యాస్ అన్ ఇంటెంట్ వెన్ హీ మేక్స్ అ సినిమా. అంటే ఊరికి ఒక కమర్షియల్ డాన్స్లు మ్యూజిక్ అలాంటి ఒక మాస్ ఫిల్మ్ తీయడం అన్నది దట్ డజంట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్. ఇన్ని రోజులు ప్రమోషన్ చేస్తుంటే ఐ హర్డ్ హిమ్ టాక్ అ లాట్. సో ఆ ఐడియాలజీని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలుగుతాం అన్నది ఆయన ఫస్ట్ థాట్ ప్రాసెస్ అనమాట. దాన్ని సినిమా రూపంలో చేసి ఒక మంచి అవుట్పుట్గా ఆడియన్స్కి ఇస్తే ఆ కాంటెంట్ని సరిగా అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్ అనమాట. కమర్షియల్ సినిమా చేయడానికి చాలామంది ఉంటారు, కానీ రియల్గా జరిగిన స్టోరీస్ని పాయింట్అవుట్ చేసి ఆ ధైర్యం ఎంతమందికి ఉంటుంది? కరెక్టే. అందుకని నేను అంటుంది కూడా ఇది 90sలో జరిగిన బ్యాక్ డ్రాప్ అంటారా? అవునండి, 90s బ్యాక్ డ్రాప్ మూవీ. అయితే ఈ మొన్న మధ్య మాకు తెలుగులో కూడా అర్జున్ చక్రవర్తి అని ఒక అర్జున్ అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్కి సంబంధించిన ఒక కథ వచ్చింది మేడం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ అబౌట్ దట్ పర్టికులర్ ఫిలిం. దాన్ని ఏమన్నా మీరు చూసారా? దాన్ని పరిగణలోకి తీసుకున్నారా ఈ సినిమాకి సంబంధించి? నేనైతే చూడలేదు. ఐ డోంట్ థింక్ హీ హస్ ఆల్సో సీన్. అంటే ఈ సినిమా వాస్ ఎ ఫిల్మ్ నేమ్డ్ అర్జున్ చక్రవర్తి that released in Telugu. That We have not same watched kabaddi backdrop story. It's their experience in 5 years shoot. ఆ స్టోరీనే వేరే, ఈ సబ్జెక్టే వేరే. మీకు తెలుసండి ఆ సినిమా? తెలుసండి, దానికి దీనికి సంబంధమే లేదు. నో కాకపోతే ఇక్కడ అర్జున అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్ అంటున్నారు అనేది కామన్ పాయింట్ కాబట్టి ఇది ఒక రియల్ లైఫ్. మీరు సిమిలారిటీ చెప్పొచ్చు, బట్ టోటలీ సబ్జెక్ట్ డిఫరెంట్. యా అందుకనే చెప్తున్నాను. ఇది మనతి గణేషన్ సార్ అని ఒక కబడ్డీ ప్లేయర్ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా అండి, యాక్చువల్గా జరిగిన విషయం. ధ్రువ్ గారు అదే తిరునెల్వేలి బ్యాక్ డ్రాప్లా
రియల్ స్టోరీ అది. Dhruv garu, I got the opportunity to watch the film in Tamil Okay. in Madurai. Wow. So there is a moment like when you win the kabaddi match and you dance in a kabaddi shirt. I think Tikulo the song. That's a song. Whole theater went bonkers. Like that was a special moment in the film. And Anupama garu, in the same song, like you are standing still in a plain field. So that is a special shot in your career, I think. So what is the experience behind those moments for you? Thank you so much for watching the film, Andy. Um, the whole experience of working in this movie, Andy, it's not for me. I didn't see this movie as cinema because I was in Tirunelveli for so long, because I practiced kabaddi for so long, because it's been many years since Mahan release. I forgot what it feels like to be an actor, and I started believing that I'm a player, and in the end I have to play a match, I have to win, and I was preparing my body and my mind for that. So every part of shooting this movie was a very surreal experience, and I'm really happy that you liked those moments and that you watched the movie in Madurai. Andy. Thank you. Dhruv, hi. Dhruv, Dhruv, hi. Hi. Sorry. Yeah. So, sorry again, I'm asking, circling back to your father. So, your father never took the easy path, even though the movie worked or didn't work, he didn't take the easy path. So, you did the same for Bison. So, are you willing to continue the same tough path? Absolutely. I think it's important that I find films where I can prove things to myself and where I can earn the love and admiration of the people. So I think I'll always do things that are very challenging. Yeah. And also, yeah. ఐ నీడ్ టు టాక్ అబౌట్ దాట్. అంటే మామూలుగా ఇలాంటి రిస్కీ కబడ్డీ అనేది చాలా అగ్రెసివ్ గేమ్ కదా. సో మనం ఏమనుకుంటాం, ఒక షాట్ని ఏదో హ్యాండ్ షాట్ ఇలా కింద పడిపోయే షాట్ అంతా ఇలా మ్యాట్ పైన లేకపోతే బాడీ డబుల్తో చేస్తారనుకుంటారు కదా. ఒక్క షాట్ కూడా ఉండదు అలా, ఫుల్ దెబ్బలే. ఈయనకి మాత్రం కాదు, ఈవెన్ మారీ సార్ కూడా. అయినా లైక్ వీ డెంట్ హ్యావ్ అ కబడ్డీ కొరియోగ్రఫర్ను, ఇట్స్ మారీ సార్ హిమ్సెల్ఫ్ హూ డిడ్ దాట్. సో వీళ్ళిద్దరూ అక్కడ అలా ఆడుతుంటే ఇట్స్ సంథింగ్ దట్ హెవ్ నాట్ సీన్. It was like really special to watch. Okay. Yeah, Dhruv, one more. 95% of the matches were not choreographed. We would really play. So all the kabaddi that you watch in this movie is not choreographed. Yeah. One more. You told you went and lived in Tirunelveli for 2 years or 1.5 years. So, why did you take the decision to leave all the comforts behind? Obviously, you have been in the comfort zone for your lifetime, and you decided to go and live there, experience the area and the people there. So how challenging was taking that decision? Because I wouldn't do it. I'm not in your range, but I wouldn't do it. But why? I think it's very important that I did that because the life that I've lived up until now is very different, and the life I lived there is very different. I learned many things, interacted with many people, and I feel more than an actor, I changed a lot as a person, and that was very necessary for me as an individual. And see, now I'm here sitting talking to you in Hyderabad, the press meet for a film that's releasing on Friday. What bigger blessing is there in that? So even if I had to be there for many years, I would have been there. And you should try it. It's not as hard as you think. Yeah. So Dhruv, Here, one sir. thing. Yeah. Hi. Your father, మీ ఫాదర్కి అందరూ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఆయన స్టైల్కి, ఆయన యాక్టింగ్కి మేమందరం చాలా ఇష్టపడతాం. అండ్ యాజ్ ఏ ఫాదర్గా ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ అండ్ యాజ్ అన్ యాక్టర్గా ఆయన ఇచ్చిన సజెషన్ అంటే ఏం చెప్తారు? There were few scenes when watching Bison, he'll hold my hand and he'll say, very good, very good. But he usually always gives corrections, tips, dubbing tips, acting tips, kabaddi tips, even though he's never played kabaddi. He said they're all very sweet people. He said they won't ask you any questions that are challenging. They're very sweet, and he told me. Anupama, hi. ధ్రువ్ గారు హాయ్ హియర్ సార్. Yeah. సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. Thank you, Andy. సో యూ క్యారెక్టర్ కానీ మీ ట్రాన్స్ఫర్మేషన్ లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో వన్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అబౌట్ యువర్ ఫిల్మ్, I came across a statement that consider me, it is my first film, as you said that. So if you didn't saw my previous films, you can ignore it and consider it as my first film.
Yes. So why did you say? See, Vijay Deverakonda sir had done Arjun Reddy, and it was a revolutionary success here. Whatever I did after that was an interpretation, not an original version. Same way with Mahan, that is a Chian Vikram film. I have a small important role. This is my first full-fledged independent film, and I think that's why I said that. So why did you accept the Bison? Like it was from Mari Selvaraj garu, or it's different kind of Mainly for Mari Selvaraj garu, and for the story. All the very best, and Thank looking you, forward Andy. for the Telugu release. Thank you. Please watch it, Andy. Thank you, Anupama, thank hi. you. So, 2 months back, you were a little disappointed with Parda result. Oh, very disappointed. And then you had a back-to-back success with Kishkindapuri and Bison. So, how do you see this whole turn of events in a month? I should not ignore Malayalam also. There's one Yeah, film called Pet Detective also is a doing hit. well. Yeah. It feels nice. I feel blessed. I'm really sad for what happened to Parada. That's the truth. I accept it. But it's nice. మనం ఒక్కొక్క సినిమా చేసినప్పుడు అది మంచిగా అవుతుంది, అది చాలా మంచి హిట్ కాకపోయినా సరే అందరికీ నచ్చుతుంది అని అనుకుని మనం చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఐ బీన్ ట్రయింగ్. ఒక్కొక్క ఫిల్మ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి, ఇప్పుడు కిష్కిందాపురిలో ఉన్న దెయ్యం క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సంబంధమే ఉండదు. బట్ దట్స్ వాట్ ఐ బీన్ ట్రయింగ్, అండ్ దాన్ని ఇట్స్ లైక్ encouraging me. When a film is a success, I feel motivated to do better films, make better choices. So that's what I feel. ధ్రువ్ గారు, Thank you. ధ్రువ్ గారు హాయ్. ఇంతకీ ఆ సూట్ కేస్ ప్రైస్ తగ్గించారా లేదా షాప్ ఓనర్ చెప్పలేదు? He was ripping me off. It was actually not a very good quality suitcase. Okay. But he was charging around 5,000 rupees for something that దెర్ ఈస్ should నో have been- అడ్వాంటేజ్ అంటే రేట్ తగ్గించే అడ్వాంటేజ్ రాలేదా మీకు? కాస్ట్ ఎదుమే రెడ్యూస్ పనలేయా? ಇಲ್ಲ ಸರ್. இல்லையா? సో యాక్చువల్లీ మీరు ఒక సింగర్, అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటారు, సాంగ్స్ పాడుతుంటారు. బట్ ఈ మూవీలో బైసన్ యూ నో వాట్ ద కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కదా, మీరు సాంగ్ ఎందుకు పాడలేదు ఈ ఫిల్మ్లో? We were supposed to sing a song, but Nivas has a beautiful voice, so he sang Thi Kolati, which is in Tamil. And I think in this song, this movie, I had to stop being passionate about music and more passionate about kabaddi, so I forgot about everything else. ఓకే నివాస్ గారు, మీరు బీయింగ్ ఏ మ్యూజిషియన్, సింగర్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్. సో జనరలీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఒక డౌట్, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పండి. సో ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్ దే ఆర్ ప్రిఫరింగ్ దేర్ వాయిస్ రాదర్ దెన్ అప్కమింగ్స్ ఆర్ బడ్డీస్, అంటే ఎవరైతే బడ్డింగ్ సింగర్స్ ఉంటారో వాళ్ళవి. సో మీరు ఒక సింగర్గా ఉన్నప్పుడు కూడా మీరు ట్రై చేసి ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర మ్యూజిక్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, మీరు షోస్ కూడా చేస్తున్నారు. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా వై మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రిఫర్స్ దెమ్సెల్స్ యాజ్ సింగర్ ఫస్ట్ రాదర్ దెన్ దే వుడ్ ఎంకరేజ్ అదర్స్? Okay. దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి చాలు. No. Very. I understand your question, sir. I think because when a composer expresses their creativity as a tune through, through singing, like maybe directors get used to our voice and they keep hearing our voice, and it's very soulful also because we just like give all our heart and soul and you just sing and show it to the director. They keep hearing for like 5-6 months and they get used to our voice. Then when a new singer replaces, either it has to be above what we have created, then they will accept it. But most of the times what happens is like it's very hard to replace the composer's soul when a singer comes. Very, very few legendary singers like SPB Garu, A.S. Das Garu, like there are very good singers right now. But sometimes that's why it's very, very hard for us sometimes to replace our version with a new singer's version. That's why directors prefer, no, this, let it be, because we don't want to sing our songs, most of them. I don't want to sing my songs. I prefer other singers to sing my songs. When that is the case, I think sometimes it's director's call. Better, Nivas, you let's keep our version. Your version is more soulful, because they get used to it. Maybe some very few singers like Sid Shriram or somebody very like, we prefer their voices for the song because it depends on the song too. Yes. Yeah, VPS are high. VPS are high here. Yeah, first of all, congratulations for you. How much the expectations of Telugu version for you? About numbers. வெரி மச் பிகாஸ் தமிழில் பேசுகிறேன், புரியும் நினைக்கிறேன். Yeah. இது என்னோடய ஃபர்ஸ்ட் ஸ்டேஜ், அதனால் நான் தமிழில் பேசுகிறேன், எதுவும் சொதப்ப வேண்டாம் அப்படின்றதுனால. ரொம்ப நாள் நான் வந்து சினிமாவில் இருந்திருக்கேன், பட் இன்றைக்கி இங்கே வந்த உடனே என்னை ஸ்டேஜில் ஏற்றிட்டாங்க. ஸோ எனக்கு இது வந்து ரொம்ப பாசிட்டிவாக இருக்குது. ஸோ இது வந்து என்னென்னா
இந்த படம் கண்டிப்பாக ஒரு ஸ்பாட்லைட் கிடைக்கும். என்ன மாதிரியான ஒரு இது இருந்தாலும் சரி, இந்த படத்துக்கு ஒரு பெரிய ரிசப்ஷன் இங்கே இருக்கும் அப்படின்றது எனக்கு ஒரு சிம்டம்ஸாக தெரியுது. ஸோ தட்ஸ் Anupama garu translate Dhruv. cheyandi. Hi. Yeah, Dhruv garu, hi here. Dhruv here. Yeah. Yeah. So, అదే కదా, అందరికీ తమిళ అర్థం అవుతుందండి. మీరు ఏమనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు వన్ బంచ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు. Yes, hi. అసలు అట్లా మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. Yeah, Dhruv garu, hi. The question to Dhruv. Dhruv here. Yes. So, Dhruv, as per your explanation about carrying that role, almost trying, exploring the world for almost 2.5 years, this is more like a Heath Ledger for Joker. So, have you started that detachment process yet? Like I was mentioning, I am unable to comprehend and understand how this is a cinema. So it's very surreal, dreamlike experience to watch this movie in theaters because after a point, I got so used to being a kabaddi player that I forgot that this was all going to be a movie for which I would have to do promotions and all that someday. So it's a little bit hard for me to detach myself, and because I've been busy with promotions, I'm not able to go sit in a theater and watch the movie. I'm waiting to do that. Once I do that a couple of times, maybe 10-15 times, then I'll be able to detach after that. సో అనుపమ, అంటే మీరు చెప్పారు ఇందాక పరదా అనేది ఇంకా స్టిల్ ఇట్స్ హాంటింగ్ అని చెప్పేసి, బైసన్ అనేది ఆ కొరత తీర్చగలిగిందా? బికాస్ దిస్ ఈజ్ ఆల్సో మోర్ ఆఫ్ a performance role for you. ఎవ్రీ మూవీ యూ డూ ఇస్ లైక్ యువర్ బేబీ, అండ్ పరద వాజ్ ద మోస్ట్ స్పెషల్ బేబీ. సో ఆ బాధ అసలు దానిలో వెళ్ళదు, కానీ లైక్ ఇట్స్ నైస్. బైసన్ ఇస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఇట్స్ వే బియాండ్ మై హార్డ్ వర్క్. అప్పుడప్పుడు సినిమా చేసినప్పుడు ఇట్స్ అబౌట్ ద స్టోరీ ఆర్ ద క్యారెక్టర్ ఐ ప్లే. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, ఎందుకంటే ఐ నో దెర్ వాజ్ సంథింగ్ మ్యాజికల్ అబౌట్ దిస్. అండ్ టు వాచ్ ప్యాషనెట్ పీపుల్, మారీ సార్ లాగా, లైక్ ధ్రువ్ లాగా, లైక్ ఈ సినిమాలో వర్క్ చేసిన అందరూ చాలా ప్యాషన్తో వర్క్ చేసిన వాళ్ళం. అది వాళ్ళ డబ్బుల కోసం, కమర్షియల్ సక్సెస్ ఇస్ లైక్ అ పర్క్ వీ గెట్, బట్ దానికోసం కాకుండా ప్యాషన్ కోసం సినిమా చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి. యాజ్ అన్ యాక్టర్ నాకు అది ఒక బూస్ట్ అనమాట. నాకు అది ఇంకా మంచిగా చేయాలి, ఇంకా డిఫరెంట్గా చేయాలన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో యా, దట్స్ వాట్ ఇట్ ఇస్. Hi, Dhruv sir here. తెలుగు ప్రొడ్యూసర్ సార్, తెలుగు ప్రొడ్యూసర్ బాలాజీ. ఎస్ సార్, ఈ సినిమాకి తెలుగు రైటర్ ఎవరండి? రైటర్ ఆఫ్ ద ఫిలిం ఇన్ తెలుగు ఎవరు? తెలుగు సార్, ఇది తెలుగు రైటింగ్ ఎలా వాళ్ళు చూసుకుంటారు. ఓకే, అదే దానికి కరెక్ట్గా తెలీదు. ఓకే, ఎందుకంటే ట్రైలర్లో మూపురం అనే పదం వాడారు. అది చాలా మంది తెలియదు దాని అర్థం ఏంటో. బేసిక్గా ఎద్దుకి పైన ఉండేదని మూపురం అంటారు. అంటే అలాగే ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ఈ ప్రెసెంట్ జనరేషన్ ఆడియన్స్ చాలా వరకు అర్థం కాకపోవచ్చు కదా. సో ఆ ట్రాన్స్లేషన్ కొంచెం దాన్ని కొంచెం తెలుగు కొంచెం సింప్లిఫై చేస్తే బెటర్ కదా. కరెక్ట్ సార్, అది కరెక్ట్. అది మాకు వచ్చింది, అది చెప్పినారు ఆల్రెడీ. ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ అదంతా కరెక్ట్గా చూసుకుంటాం సార్. Dhruv sir. Question please. Yeah. So, till Mahan, we have witnessed your title name as Dhruv Vikram, and for Bison, we have only witnessing the Dhruv. Is there any backstory or what's the thing actually? Sir, I have absolutely nothing to do with that. Enako adko sambandhame illa. That is something decision my director made, and yeah, now I realize that only when you say it. So, What did you like most, Dhruv Vikram or Dhruv? I like Dhruv Vikram. Dhruv Vikram. Dhruv sir, hi here. Sir, Dhruv One sir. last Sir, question from my side. So, did you had any injured while shooting? Yes, sir. I had many injuries while shooting. I had many injuries, but I broke my left hand. I had a fracture in my left hand. I broke 3 teeth inside my mouth, which I had to get root canal for. I had a very bad neck injury, lower back injury, elbow injury, toes. But I enjoyed every bit of it all. Thank you. Dhruv garu, so this film is completely looking like a backdrop of 1990s, so which you have showed. But why can't it be made by the present situations? Why you went back to 1990s? Because this is a true story, sir. It's a biopic which happened at that time. So the time period in which it happened is very important and crucial to the story, which is why we told it like that. Thank you so much Can to I all I the just also have to thank, first I would like to thank Balaji sir again for distributing this film and giving me the opportunity to meet all of you, talk to you in Telugu. And I would like to thank Mr. Bose and Mr. Lingusamy
for all the help. Thank you, sir. Dhruv, last and final. Next press meet, next film press meet, you tell Telugu. Only Telugu. Yes. Okay? Yes. We All all the best, wish Nana. for that. Thank you. Thank you so much Thank to you, sir. all the media. We are